यशोदा के बाद नवनीत चोर तो चित चोरा गोपा 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 गोवर्धनगिरि तरको गोपा రాగతాళంతో చేరినటువంటి గానము అందరికీ మాధుర్యంగా ఉంటుంటాయి. That song in praise of God with all the melody makes everybody blissful. అటు రాగతాళం లేకుండా ఏ చోరా చిత్త చోరా రా అని పిలిస్తే అందరికీ కోపం వచ్చేస్తుంది. But on the other hand, if you address God as a thief straight away, without any singing, without any melody or the beat, రాగతాళంతో చేరినటువంటి గానము ఎంత మాధుర్యంగా ఉంటుంటారో మీరు తప్పక యోచన చేయండి. The music rendered, the correct beat and the tune will be relished acceptable. వీరందరూ కూడాను ఇట్టి రాగతాళంతో చేరినటువంటి గానమనే భగవంతునికి మాధుర్యంగా అందించి వారు అట్టి మధురమైనటువంటి భావాన్ని పొందారు. That's the reason why people sang the glory of God in music with all the tunes and the beat made God happy. కనుక ఈ గానము లోపల ఇంత మాధుర్యం ఉంటుండాలి. That is the greatness and the sweetness in music. ఇట్టి గానం చేత మనం భగవంతుని ఏ విధంగానైనా పొందవచ్చును. With music you can please God. కనుక మీరు ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని పొందాలనుకుంటుంటే మాటలతో తప్ప ఏమాత్రం కూడా మీరు పొందలేరు. The mere vocal expression, verbal expression will not please God. రాగతాళంలో కూడా చేరినప్పుడే అట్టి భగవంతుని మీరు హృదయానికి అద్దుకుంటారు. It should be music full of melody that pleases God. కనుక మధురమైనటువంటి యొక్క గానం చేత మధురమైనటువంటి యొక్క పలుకుల చేత భగవంతుని మనం ఎంతైనా పొందవచ్చును. The good music, the sweet words, the nectarine words, the beautiful music